యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమాన్వితమైనటువంటి నామమందు శక్తిగల పరిశుద్ధాత్మని లోకంలోనికి పంపినటువంటి జీవాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు నామమందు మహిమ కలిగినటువంటి పరిశుద్ధాత్మను బట్టి కూడా ప్రభు అయినటువంటి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఆ ఘన నామమందు ప్రియ దేవుని బిడ్డలారా, మీకందరికీ మరి ఒకసారి శుభాలు తెలుపుతుంటున్నా. ఈ దినము దేవుని వాక్యము నుండి పరిశుద్ధాత్మ పరిచర్య అనగా ఏమి, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుట అనగా ఏమి, దేవుడు మనతో నేరుగా మాట్లాడబోతున్నాడు. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనాన్ని గమనించినట్లయితే, వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదికి వచ్చినట్లు దయచేయమనెను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒకసారి జీవము గల దేవుని గ్రంథాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఈ భాగంలో గమనిస్తే ఎలీషా ఒక గొప్ప కోరిక కలిగి ఉంటున్నాడు. ఏంటంట, ఏలియాకు కలిగినటువంటి ఆత్మలో 2 పాళ్ళు. తెలుగు బైబిల్లో ఒక విధంగా ఆలోచన చేస్తే ఏలియాకు కలిగిన ఆత్మలో 2 భాగాలు. అయితే కొన్ని ఇంగ్లీష్ బైబిల్ అని మనం చూసినట్లయితే ఏలియా మీద నిలిచినటువంటి ఆత్మ కంటే 2 ఆత్మను కోరినటువంటి వ్యక్తి ప్రేమైన వాళ్ళ. ఏంటి కారణం? తన పరిచర్యలో అంత గొప్ప పరిచర్య కావాలని కోరినాడు, అంత మహిమగల పరిచర్య కావాలని కోరాడు. నిజానికి చెప్పినట్లయితే దేవుని పరిచర్య అనేటువంటిది ఏదో అర్థం చేసుకునేటువంటి వ్యక్తే ఆ విధంగా కోరడం ప్రారంభిస్తారండి. ఎలీషా యొక్క జీవితంలో వింత ఏంటంటే, రాజులు 1వ గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు మాట్లాడగా ఏలియా బయలుదేరాడు, వెళ్లి ఎలీషా మీద దుప్పటి వేసినట్లుగా వ్రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి ఇక్కడ ఉండేది? అప్పటికి ఎలీషా 12 అరకల ఎడ్ల చేత దున్నిస్తా ఉంటున్నాడు. ఎంత ఆస్తిపరుడు, ఎంత పెద్ద పొలమో, ఎంత కావలసినటువంటి సంపద ఉందో. ఆ సమయంలో ఏలియా వచ్చి దుప్పటి వేస్తే అంత గొప్ప ఆస్తి, అంత ఆస్తికి కర్త అయి ఉండుట, అంత గొప్ప ధనవంతుడై ఉండుట అన్ని విడిచిపెట్టి సేవ వెంబడి పరిగెత్తినటువంటి వ్యక్తి. అవునండి, ఎవరైతే ఈ లోకంలో సేవకు విలువ ఇస్తారో, ఈ లోకంలో ఉండే సంపద కంటే, ఆస్తి కంటే, అంతస్తు కంటే, ఐశ్వర్యము కంటే సేవ గొప్పది అని అనుకుంటారో, వారి జీవితంలోనే బలమైనటువంటి సేవ చేసేవారు. వారే బలమైనటువంటి అభిషేకాన్ని కోరుతారు. వారే బలమైనటువంటి రీతిలో ఆత్మ కొరకే కనిపెట్టడం ప్రారంభిస్తారు. ఎలీషా అన్నటువంటి మాట, నాకు 2 పాళ్ళ ఆత్మ కావాలి అన్నాడు. అవునా అండి? ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ అభిషేకం అంత అవసరమా? ఏంటి 2 పాళ్ళు అంటే? చాలా సందర్భాల్లో అంటారు కదా, మేము రక్షించబడినప్పుడే పరిశుద్ధాత్మను పొందామంటారు. అలాగైతే ఎన్ని పాళ్ళు పొందామని అడిగితే ఏం జవాబు చెప్తారు? దావీదు మీదికి దేవుని ఆత్మ బలంగా వచ్చినట్లుగా వ్రాయబడింది. సౌలు మీదికి దేవుని ఆత్మ బలంగా వచ్చినట్లుగా వ్రాయబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:20లో పౌలు అంటాడు కదా, నేనైతే దేవుని ఆత్మను సమృద్ధిగా కలిగి ఉన్నానన్నాడు. ఒక్కొక్కరికి ఒక అనుభవం ఉంది, ఆ యొక్క అభిషేకంలో ఒక కొలత ఉందా అన్నట్టుగా చెబుతున్నారు. అలాగైతే రక్షించబడ్డ దేవుని బిడ్డ, నీ అనుభవం ఏంటి? నువ్వేం చెప్పగలవు? రక్షణ పొందినప్పుడు నేను ఆత్మను పొందాను అని మాత్రమే చెప్పగలవా? లేకపోతే బైబిల్లో ఉండే పదజాలాన్ని నీ జీవితంలో అన్వర్తింప చేసుకోగలవా? దేవుని వాక్యం గమనిస్తే అపోస్తలుల కార్యాలు 1:4లో యేసు ప్రభు కూడా అన్నాడు, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి అన్నాడు. యేసు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతుంటున్నాడు. ఏంటి సందేశం? ఆత్మ కొరకు మీరు కనిపెట్టాలి, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలి. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం గమనిస్తే, ఎలీషా కేవలం అడగటం లేదండి, ఏదో పరిశుద్ధాత్మ నన్ను కలిగి ఉంటే చాలు, అందరిలాగా నేనుంటే బాగుంటుంది అనుకోలేదు. అయితే ఒక ప్రత్యేకమైన కోరిక అడుగుతుంటున్నాడు. నాకు 2 పాళ్ళు కావాలి అంటున్నాడు. ఎందుకు 2 పాళ్ళు కావాలంటున్నాడు? అతని మనస్సులో ఉండే పరిచర్య, అతని మనస్సులో ఉండే పరిచర్య తీవ్రత, ఆత్మ తీవ్రత అంతగా ఉంది ప్రేమైన వారులారా. అందుకే దేవుని యొక్క కృపలో బలమైన అభిషేకాన్ని పొందాడు, బలమైనటువంటి అభిషేకాన్ని పొందాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని ఆత్మను పొందుతారో, బలమైన అభిషేకాన్ని పొందుతారో, వారి పరిచర్య బలంగా ఉంటుందండి. అది మామూలు పరిచర్య కాదు. దేవుని వాక్యంలో గమనిస్తే ఎలాంటి పరిచర్య చేశాడు? రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో గమనిస్తే ఎలీషా పరిచర్యలో జరిగిన గొప్ప కార్యాలు మనం చూడగలం. అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. ఎలీషా పరిచర్యలో నిస్సారమైనది సారమైతా ఉంది.
ఎంత అద్భుతమైనటువంటిదండి. 2వ రాజులు 2:19 గమనిస్తే ఆ పట్టణపు వారు ఎలీషా దగ్గరికి వచ్చారు. అయ్యా ఏలినవాడా, ఈ పట్టణం చూచేదానికి చాలా అందంగా ఉంది, రమ్యమైనటువంటి పట్టణం, అయితే నీరు మంచి నీరు కాదు, దాన్ని బట్టి భూమి నిస్సారంగా ఉంది అని చెప్పడం ప్రారంభించారు. పట్టణం రమ్యంగా ఉంది, అయితే లోపల మరణం ఉంది. అనేక జీవితాల్లో ప్రేమ అందం ఉండవచ్చండి, కావలసిన సౌందర్యం ఉండవచ్చు, లోపల మరణం ఉంటుందండి. అతి భయంకరమైన పాపం చోటు చేసుకొని మరణమును నిజంగా రుచి చూచేవారుగా, అనుభవించేటువంటి వారుగా ఉంటారు. అయితే